రాయచోటిలో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు టెర్రరిస్టులు సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వారి సన్నిహితులపై కూడా నిఘా పెట్టారు పోలీసులు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ భార్యలను అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు చెన్నై జైల్లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోనున్నారు. కేసు సమగ్ర విచారణ చేస్తే ఏ ప్రాంతాల్లో ఉగ్రదాడికి కుట్ర పన్నారో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాయచోటి నుంచి మరిన్ని వివరాలను కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టుతో పాటు వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రాయచోటి ప్రజలు ఉలిక్కిపడ్డారు. గత 4 రోజుల క్రితం రాయచోటి పట్టణంలో నుండి కొత్తపల్లి అదేవిధంగా ఎస్ఎన్ కాలనీకి చెందినటువంటి ఇద్దరు ఉగ్రవాదులను అబూబకర్ సిద్దికి అదేవిధంగా మన్సూర్ అలీ ఇద్దరు ఉగ్రవాదులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారన్నటువంటి కోణంలో చెన్నై పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి అన్నమయ్య జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఉగ్రవాదుల ఇళ్లను కూడా క్షుణ్ణంగా జల్లెడ పెడుతున్నారు. ఈ జల్లెడ పట్టేటువంటి క్రమంలో భారీగా పేలుడు పదార్థాలు కూడా అక్కడ లభించినటువంటి దాదాపు 2 సూట్ కేస్ బాంబులతో పాటు ఒక బకెట్ బాంబు అదేవిధంగా ఒక హ్యాండ్ బ్యాగ్ బాంబులను నిన్న పోలీసులు నిర్వీర్యం చేశారు. అయితే రాత్రి మళ్ళీ ఉగ్రవాదుల ఇళ్లపైన తనిఖీలు నిర్వహించినటువంటి పోలీసులకు దిమ్మదిరిగే షాక్స్ బయటపడ్డాయి. ఎందుకంటే ఆర్డీఎక్స్తో పాటు అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఉగ్రవాదులు ఉపయోగిస్తూ వచ్చినటువంటి వాకీ టాకీలు కావచ్చు, అదేవిధంగా రేడియో సిస్టమ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా రాత్రి మరొక్కసారి అబూబకర్ సిద్దికి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు దొరికాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులు చేస్తూ వస్తున్నప్పుడు కొన్ని పేలుడు పదార్థాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే మనం చూసినట్లయితే ఆక్టోపస్కు చెందినటువంటి ప్రత్యేక పోలీస్ బలగాల ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాలు అంటే అక్కడ బాక్సులలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను మాత్రం పోలీసులు తనిఖీలు చేయడానికి కాస్త వెనకడిగిస్తారు. ఎందుకంటే అవి పేలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో నిపుణుల సమక్షంలో వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తుంటూ ఆ తనిఖీలలో ఇప్పుడు దాదాపు ఆర్డీఎక్స్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆర్డీఎక్స్ని గుర్తించారు. మనం చూస్తున్నాం అంటే నిన్న ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యలు అయితే మనం చూడొచ్చు సైరా బాను అదేవిధంగా షమీం వీరిపైన కూడా రాయచోటిలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో అటు అబూబకర్ భార్యతో పాటు అదేవిధంగా మన్సూర్ అలీ భార్యనిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపెట్టారు. రాయచోటి అదర్ మ్యాజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిద్దరిని కూడా కడప సెంట్రల్ జైలుకి తరలించారు. కడప సెంట్రల్ జైల్లో ఇద్దరు మహిళలు కూడా ఒక సపరేట్ బ్యారెక్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ బ్యారెక్ వద్ద భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేయడమే కాకుండా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ని ఏర్పాటు చేసి ఆ చుట్టూ కూడా 24 గంటలు అత్యధిక భద్రత ఉండే విధంగా పోలీసులు అయితే అక్కడ ఏర్పాటు కూడా చేస్తూ వస్తున్నారు. మరొక విధంగా రాయచోటిలో లభించినటువంటి ఈ పేలుడు పదార్థాలపైన సమగ్ర విచారణ చేపట్టడం కోసం అటు ఇద్దరు ఉగ్రవాదులను కూడా పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అది ప్రయత్నాలు సైతం ముమ్మరం చేశారు. ఏది ఏమైనా కానీ రాయచోటిలో ఉగ్ర కదలికలతో ఒక్కసారిగా రాయచోటి పట్టణం ఉలిక్కిపడింది. భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో మరొక్కసారి రాయచోటి పట్టణం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆందోళన పరిస్థితి సైతం అక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, కడప.